అధికారులందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. సో మనం చూసుకున్నట్లయితే నిన్న క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం అండ్ మిగతా శాఖలకు సంబంధించి అన్ని బాధ్యతలు కూడా ఆయన అధికారికంగా చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సుమారుగా 2 గంటల పాటు అధికారులందరితోని కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన అధికారులతోని ముఖ్యంగా ఆయన సమావేశం జరిపిన విషయం తెలిసిందే. దాదాపుగా 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రం ఈ మీటింగ్ అనేది కొనసాగింది. సో అందులో అధికారులందరినీ కూడా పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వాళ్ళందరికీ కూడా చెప్పలేక, వాటికి ఆన్సర్లు చెప్పలేక వాళ్ళందరికీ కూడా చెమటలు పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఆన్సర్లు చెప్పలేక వాళ్ళందరూ చెమటలతో పాటు నీళ్లు కూడా నమిలారనమాట. అంటే ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఆయన అడిగిన రీతిని చూస్తే అసలు వాళ్ళందరికీ కూడా నోట్ల నుంచి మాట కూడా బయటికి రాలేదని చెప్పుకోవాలి. సో మరి పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించారా? సో మరి అక్కడ ఉపాధి హామీ కోసం పనిచేసే కూలీలకు ఇచ్చే వేతనాల్లో కూడా జాప్యం జరిగిందా? సో మరి వాళ్ళకి ఇచ్చే వేతనాలను కూడా దారి మళ్లించారా? వాటిని కూడా దుర్వినియోగం చేశారా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ అధికారులందరినీ కూడా అడిగాడు. సో వాటన్నింటినీ కూడా వాళ్ళు ఆన్సర్లు చెప్పలేక సైలెంట్గా ఉండిపోయారు. కొంతమంది అయితే నీరు నమ్మలేరు, ఇంకొంతమందికి చెమటలు పట్టినాయి అని చెప్పుకోవచ్చు. సో మరి వీటన్నిటికీ కూడా ఎవరు స్పందించకపోయేసరికి పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పందించి, సో మరి వీటన్నిటికీ సంబంధించి ఇంకొకసారి సమగ్రమైన సమీక్ష మళ్ళీ నిర్వహిద్దాం, అప్పుడు వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధంగా అయి ఉండాలి అన్నట్టుగా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అండ్ కమిషనర్ కన్నబాబు వీళ్ళందరి పరంగా పవన్ కళ్యాణ్ కొంచెం సర్ది చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అండ్ దీని తర్వాత అడవులకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి కూడా ఆయన దానికి సంబంధించిన అధికారులతోని కూడా సమీక్ష నిర్వహించి వాళ్ళను కూడా కొన్ని దిశానిర్దేశాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అడవులను పెంచాలి, ఇంటి దగ్గర కూడా చెట్లను పెంచాలి, కాలుష్యానికి గాలి కాలుష్యానికి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేయాలి. సో ప్రతి ఒక్కరికి కూడా దీని పట్ల అవగాహన కల్పించాలి గ్రామాల పరంగా చూసుకుంటే. అండ్ గ్రామాల పరంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీటి సదుపాయం కల్పించాలి. వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అయితే కావాలో మ్యాక్సిమం ప్రతి ఒక్క దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయాలని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా పరంగా చూసుకుంటే అధికారులకు పవన్ కళ్యాణ్ మొదటి రోజే చుక్కలు చూపించడం చెప్పుకోవచ్చు. సో మరి దీని పరంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గ్రామాలను, ప్రజలను సురక్షితంగా చూస్తాడు, గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడు. పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా ఈ విధంగా ఆయన సూచించడం జరిగింది. అండ్ ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, గత ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయాల విషయానికి వస్తే పంచాయతీల్లో సచివాలయాలు అనేటివి భాగమేనా కాదా? సో ఈ ఒక్క క్వశ్చన్ అనేది బాగా అక్కడ పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సచివాలయాల ప్రక్రియ ఏదైతే ఉందో, మరి ఇది పంచాయతీలో ఒక భాగమేనా లేకపోతే ఇది సపరేటా? మరి వాటికి వాలంటీర్ల భాగంగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. మరి వీటన్నింటి పరంగా చూసుకుంటే సర్పంచ్లు ఎందుకు పట్టించుకోవడం లేదు? సర్పంచ్లు ఉంటారు కదా, సో మరి సర్పంచ్లు కూడా వీటన్నింటినీ పట్టించుకొని ఇన్ని రోజులు ఎందుకు ఇలాంటి నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఎందుకున్నారు, యాక్షన్స్ ఎందుకు తీసుకోలేదనే విధంగా ఆయన సూటిగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. మరి ఇంకొకసారి సమగ్ర సమీక్ష నిర్వహిద్దాం, అప్పుడు మీరైతే సమాధానాలు చెప్పడానికి వీటన్నిటికీ కూడా మీరు నాకు ఫలితాలు చూపించాలి, దానికి ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో అవన్నిటి కూడా చూపించాలన్నట్టుగా కూడా ఆయన వాళ్ళందరినీ ఆదేశించడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే ఇది స్ట్రాంగ్ వార్నింగ్ అని చెప్పుకోవాలి. సో మరి చూస్తుందాం ఇంకా ముందు ఏం జరుగుతుందో. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి.